కోడి పందాలకి కోర్టు ఉత్తర్వులు వచ్చేసినాయి. కోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడి పందాలు నిర్వహించకూడదు, ఎందుకంటే జీవహింస జరుగుతోంది అన్నటువంటిది. దాని ఆధారంగా నిర్వహించకూడదు అన్నటువంటిది. వాస్తవంగా ఇందులో నాకున్నటువంటి ఒక అభ్యంతరం వల్ల, అంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఎవరైనా సవాల్ చేస్తారో, కోడి పందాల పేరుతో జూదం నిర్వహించడాన్ని నిషేధించవచ్చు, తప్పులేదు. అక్కడే ఈ మద్యం అమ్మడాన్ని నిషేధించవచ్చు, తప్పులేదు. అవి రెండూ చేసేటువంటిది. ఎందుకంటే దానివలన జూదం అంటే ఆ కోళ్ళ మీదన పందెం వేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు అన్నటువంటి. అట్లాగే వాటికి కత్తి పెట్టడం తప్పని కూడా నిషేధించవచ్చు, ఎందుకంటే కత్తితో కొట్టుకుంటే ప్రమాదం అన్నటువంటి, అది కృత్రిమం అవుతుంది కాబట్టి. కానీ ఒరిజినల్గా కోడి అనేటువంటి దానికే ఒక పౌరుషం ఉంటుంది. కోడి పుంజుకి ఆటోమేటిక్గా పౌరుషం ఉంటుంది. అది జనాలు రెచ్చగొడితేనో మందులు ఇస్తేనో రాదు. వాటిట్లో అవి కొట్టుకునేటటువంటి దానికి సంబంధించి నిషేధం జీవకారుణ్యం ఎందుకు అవుతుంది అనేది ఓ సందేహం. రెండవ పాయింట్ ఏంటంటే, అయితే వెనకాల వీళ్ళు పెంచి పోషించి రెచ్చగొడతారు కాబట్టి అన్నట్టు. అసలు కోడిని కోసుకు తింటంటే లేని జీవకారుణ్యం, మేకని కోసుకు తింటంటే లేని జీవకారుణ్యం, జంతువుల్ని కోసుకు తింటంటే లేని జీవకారుణ్యం, పందేలాడితేనే జీవకారుణ్యం ఏంటి అనేటువంటిదే సందేహం. ఇంకా పందెపు కోళ్ళకి కాస్త తిండి ఎక్కువ పెట్టి బాగా పోషిస్తారు. అదే మామూలుగా రెగ్యులర్ వాటిని బ్రాయిలర్ కోళ్ళ బ్రతుకులేంటి, మామూలు కోళ్ళ బ్రతుకులేంటి, ఇది అసలు ఇన్డెప్త్గా చర్చ జరగట్లేదు. కానీ జడ్జిమెంట్లు వచ్చేస్తున్నాయి, తర్వాత ఇది నడుస్తుంది. ఒక ఇన్డెప్త్ చర్చ జరిగి ఇదే లేదంటే జల్లికట్టు ఆడకూడదు, ఎడ్ల పందాలు ఆడకూడదు, అసలు ఎద్దుల బండే నడపకూడదు, అవన్నీ కూడా జీవకారుణ్యమే కదా. ఎద్దు మోసుకెళ్ళడం అంటే, ఎద్దు పంట వ్యవసాయం చేయడం అంటే, మరి అప్పుడు ఇక ఎవరు కూడా ఏ జంతువుని పెంచుకోరు. అది పెద్ద సమస్య కూర్చుంటుంది.